సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా ఎలక్షన్లో పెడుతున్నాయంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఎవరు ఉల్లంఘించినా వాళ్లకు నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు ఎలక్షన్ కమిషన్. ఉదాహరణకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ అధికార సభలో, అంటే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో హస్తం గుర్తుకే మన ఓటు అని అన్నాడంటే ఇంకా మీరు ఒకసారి ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా మా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా చాలామంది సీనియర్ నాయకులు స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వీడియో ఆధారాలతో సహా చూపించినా కూడా రేవంత్ రెడ్డి గారికి నోటీసు పోలేదు. మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తున్నారా? మరి రాజ్యాంగం ఎందుకున్నది? ఒక ముఖ్యమంత్రి నేనే రాజు, నేనే మంత్రి, ఇంకా శబ్దాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్న, డిక్లేర్ చేసుకుంటున్న వ్యక్తి ముందు రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ ఇక నీరుగారినట్టేనా, అబాసు పాలనట్టేనా? మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచించాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు, మేధావులు వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. వారం రోజుల లోపల ఎలక్షన్ల తంతంతా కూడా ముగిచేసారు. క్యాండిడేట్స్కి ఎవరికి కూడా సరైన సమయం లేదు, పార్టీలకు వాళ్ళ క్యాండిడేట్లను ఎంపిక చేసుకునే సమయం కూడా లేదు. అంతా కలిపి వారం రోజులు కంప్లీట్ చేసిండ్రు. సరే అయిపోయింది. ఆ క్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, మరి కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా తెలుసు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినప్పటికీ కూడా దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ ఖాతాలో చేరినాయి. ఇంకా మనకి మున్సిపల్ ఎలక్షన్లో కూడా మనకి ఇబ్బంది అవుతుందని అడుగునా కూడా పోలీస్ అధికారులను పెట్టి ప్రచారం చేయనివ్వలేదు. చాలా చోట్ల నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను కూడా భయపెట్టించి వాళ్ళను నామినేషన్ వేయకుండా చేసిండ్రు. వన్ సైడ్గా కావాలని చూసిండ్రు. అదేవిధంగా ఏ పార్టీ ఎవరిని నామినేషన్ చేయాలనే దాన్ని కూడా పోలీసుల ద్వారా, అధికార యంత్రాంగం ద్వారా, స్థానిక ఎమ్మెల్యేల ద్వారా, రౌడీ షీటర్ల ద్వారా బలవంతంగా మరి ఈ ప్రక్రియలో ఇంటర్ఫియర్ అయినరు.